వెంకీ మామ సినిమాల విషయంలో స్పీడ్ పెంచుతున్నారు. ఆయన ప్రస్తుతం చిరంజీవి అనిల్ రావిపూడి సినిమాలో ఓ కీలక పాత్రలో కనువిందు చేయనున్నారు. ఇది పూర్తయిన వెంటనే త్రివిక్రమ్ డైరెక్షన్ లో కొత్త మూవీ పట్టాలెక్కించనున్నారు. అయితే వెంకీ దీంతో పాటే దృశ్యం 3కి కూడా కొబ్బరికాయ కొట్టేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ సీక్వెల్ కు సంబంధించిన స్టోరీని రెడీ చేసినట్లు మలయాళ దర్శకుడు జీతూ జోసెఫ్ స్పష్టత ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ కథతోనే మలయాళం, హిందీ, తెలుగు భాషల్లో దృశ్యం 3ని రూపొందించి ఒకేసారి ఈ 3 వర్షన్స్ కి విడుదల చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. అయితే హిందీలో ఈ 3వ భాగాన్ని తెరకెక్కించేది ఎవరన్నది స్పష్టత రానప్పటికీ తెలుగు వర్షన్ కు జీతూనే దర్శకత్వం వహించే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికే ఈ విషయమై వెంకీతో చర్చలు మొదలయ్యాయని, త్రివిక్రమ్ సినిమా చేస్తూనే ప్యారలల్ గా దీనికి డేట్స్ సర్దుబాటు చేసేలా ప్లాన్ చేసుకుంటున్నారని తెలిసింది. లేటెస్ట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జీతూ జోసెఫ్ మాట్లాడుతూ, మలయాళంలో తాను రాసిన కథతోనే హిందీ, తెలుగు భాషల్లో దృశ్యం 3 వస్తోంది. కానీ అక్కడి పరిస్థితులకు అనుగుణంగా ఆయా భాషల వాళ్ళు కొన్ని మార్పులు చేసుకుంటారని చెప్పారు. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయని, హీరోల డేట్స్ కారణంగా ఈ సినిమాను ఒకే సమయంలో చిత్రీకరించలేకపోవచ్చు గానీ అన్ని భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయాలని ఆలోచనలో ఉన్నామన్నారు. ఎందుకంటే వేర్వేరు తేదీలలో విడుదల చేస్తే ఇతర భాషల్లో ఈ సినిమా ఆదరణ తగ్గే అవకాశం ఉంటుందని చెప్పారు.